హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం డిఏ అనేది పెంచేస్తుంది. ఎప్పుడు అంటే జూలై మంత్ లో. ఇది వచ్చేసి జూన్ కదా, జూన్ అంటే జూన్ లాస్ట్ కి వచ్చేసాము. జూలై మంత్ లో మీకు డిఏ హైక్ అవుతుంది అనే దాని గురించి ఈ రోజు వీడియో అన్నమాట. కేంద్ర ప్రభుత్వము ఉద్యోగులు పెన్షనర్లు కళలన్నీ ఇప్పుడు రెండు కీలకమైన అప్డేట్స్ పైన ఉన్నాయి. ఒకటి జూలై 26, 2026 నుంచి పెరగాల్సిన డియరెన్స్ అలవెన్సెస్ కాగా, రెండవది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ పే కమిషన్ పురోగతి. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న వేళ ఈ రెండు నిర్ణయాలు తమ జీతాలను ఎలా ప్రభావితం చేస్తాయా అని కోట్లాది మంది ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఆశగా గమనిస్తున్నారు. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ప్రస్తుతం తమ తదుపరి జీతాల పెంపుదలపై తీవ్ర ఆసక్తితో ఉన్నారు. 8వ వేతన సంఘం సిఫారసులు ఇంకా ముగింపు దశలకు రాకపోవడంతో ప్రస్తుతానికి 7వ పే కమిషన్ పరిధిలోనే జూలై 26 నాటి డిఏ పెంపుదల ప్రక్రియ జరగనుంది. పెరిగిన ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులకు ఊరటనిచ్చే 6 తాజా అప్డేట్లు ఇవి అన్నమాట. ఫస్ట్ వన్, 2026 జూలైలో డిఏ అనేది పెంపు. ఎందుకు ఇంత ఆశ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో 2 సార్లు డిఏను సవరిస్తోంది. ఇక పెరుగుతున్న జీవన వ్యయానికి అంటే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక వెసులుబాటు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశము. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల సూచి 12 నెలల సగటు ఆధారంగా ఈ పెంపును లెక్కిస్తారు. 8వ పే కమిషన్ సిఫారసులు పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు 7వ పే కమిషన్ నిబంధన ప్రకారమే ఈ జూలై డిఏ పెంపుదల లభిస్తుంది అన్నమాట. ఇక ద్రవ్యోల్బణం లెక్కలు ఏం చెప్తున్నాయి? తాజాగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారము గత ఏప్రిల్ నెలతో పోలిస్తే మే 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు, నిత్యావసరాల రేట్లు ఆకాశాన్ని తాకాయి. నిబంధనల ప్రకారము ద్రవ్యోల్బణం పెరిగితే దానికి సమాంతరంగా డిఏ రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈసారి మంచి పెంపు ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న డిఏ ఎంత పెరగొచ్చు అనే దాని గురించి వెళ్ళినట్లయితే, ఇటీవల సవరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రస్తుత తమ బేసిక్ పేలో 60% డిఏ పెంచుతున్నారు. జూలై 2026కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ ప్రస్తుత ద్రవ్యోల్బణం ట్రెండ్ ప్రకారం ఈసారి డిఏ మరో 2-3% పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 4వ పాయింట్ ఏంటంటే 8వ పే కమిషన్ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏంటి అని అంటే, కొత్త వేతన సంఘము ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ఉద్యోగుల సంఘాలు రక్షణ మంత్రిత్వ శాఖ పే కమిషన్ కు పలు కీలక ప్రతిపాదనలు సమర్పించాయి. ఇక కనీస బేసిక్ పే పెంపు అంటే ప్రస్తుతం నిత్యావసరాల ధరల అనుగుణంగా కనీస ప్రాథమిక వేతనాన్ని భారీగా పెంచాలి. ఇంకొకటి మల్టీ లెవెల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఉద్యోగుల శ్రేణిని బట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 3 నుంచి 3.25 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇతర డిమాండ్లు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలు, పాత వేతన వ్యత్యాసాల తొలగింపు, అలవెన్స్ల పునర్వ్యవస్థీకరణ వంటి వినతులు ఉన్నాయి. ఇక డిఏ హైక్, 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్. జీతాల పెంపు ఎంత ఉంటుంది అంటే, ప్రస్తుతం 8వ పే కమిషన్ ఎక్కడి దాకా వచ్చింది. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన 8వ వేతన సంఘం ప్రస్తుతం వివిధ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల జూన్ 22, 23 తేదీలలో లక్నోలో వాటాదారులతో కీలక సమావేశాలు నిర్వహించిన కమిషన్ త్వరలోనే ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా పర్యటించనుంది. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లేదా కొత్త పే మ్యాట్రిక్స్ అమలుపై కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి నిర్ణయము రాలేదు.
ఇక ఉద్యోగుల తదుపరి ఏం చేయొచ్చు ఏమంటే వాళ్ళ దగ్గర నుంచి అంటే ప్రస్తుతానికైతే జూలై 2026 నాటి డిఏ సవరణే ఉద్యోగులకు అత్యంత తక్షణ ముందడుగు. ఈ పెరుగుదల పెరిగిన మార్కెట్ ధరల నుంచి ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం ఇస్తోంది. ఆ తర్వాత 8వ పే కమిషన్ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే రాబోయే రోజుల్లో బేసిక్ సాలరీలు, పెన్షన్లు, అలవెన్సులలో శాశ్వత భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది అన్నమాట డిఏ హైక్ కు సంబంధించిన విషయాలు. వీడియోను మొత్తంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాంటి అంటే డిఏ హైక్ దగ్గర నుంచి జాబ్కు సంబంధించింది నోటిఫికేషన్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.